అసలు ఈ ఒక్కరైనా పోని పెక్కురైనా ఎప్పుడు ఆప్తజనపీఠమునెక్కిరి జీవితంబునందు, పుట్టినప్పుడా పెరిగినప్పుడా మధ్యలో ఎప్పుడో అప్పుడు కదండి. మనతో ఏం కూడా లేరుగా జన్మజన్మలకి. ఆ జన్మజన్మలని మనం నమ్ముతున్నాగా, మనమే నాస్తికులం కాదుగా. నాస్తికుడైతే జీవితంలో ఇది ఒక్కటే శరీరం, ఇది ఒక్కటే బంధం అనుకుంటాడు, బతుకు ఏమైపోతున్నారో బాధపడతాడు. ఆస్తికుడైన వాడు కూడా మృత్యువుకు భయపడ్డాడు. ఎందుకంటే ఎన్నో జన్మలు ఉన్నాయి, ఇది ఎన్నోదో. ఇంకో పోతుంది, ఇంకో శరీరం వస్తుంది. నిజానికి ఇంకో కొత్త శరీరం వస్తుంటే ఆసక్తిగా ఉండాలి చాలా. ఇది కొత్త కారకం అన్నట్టుగా ఆసక్తిగా ఉండాలి. ఎందుకంత భయపడుతున్నారు ఆస్తికులయ్యండి అంటే మనలో ఆస్తికత్వానికి అర్థం మనకు తెలియదు అనమాట. అది మనకు అర్థం కాలేదు, ఊరికేదో చెబుతున్నాం అంతే. లోకంలో భక్తుడన్నా జ్ఞానన్నా ఆస్తికుడన్నా ఓ గౌరవం ఉంటుంది కదా, ఆ గౌరవాన్ని మనం పొందడం కోసం మనం భక్తిని ప్రదర్శిస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి అర్థమైన వాడు చావుకు భయపడ్డు, దేనికి భయపడ్డు. భయం లేనివాడే భక్తుడు. భయాదతీత భక్త, అదే భయభక్త. భయాదతీత భక్త. భక్తులైతే భయం ఉండకూడదు. భక్తులే భయపడుతున్నారంటే భక్తి అర్థం కాలేదు. అంటే ఈ ఒక్కరైనా పెక్కురైనా ఎప్పుడు ఆప్తజనులు అయ్యారు, ఎప్పుడో ఒకప్పుడు అయ్యారు, ఉంటారు, పోతారు. అసలు ఒక్కటి మేను నాది అను నూహను విడిసి ఈ శరీరము నాది కాదు అని మనం గ్రహించగలిగితే వీరలెవరు, ఎంత దగ్గర వాళ్ళైనా ఎవరండి, ఎప్పుడు వచ్చారండి, పుట్టాకే కదండి ఎవరు వచ్చినా, తల్లి సహా, తల్లికి బిడ్డ సహా ఎవరైనానండి. ఆ తల్లి ప్రేమకే దిక్కులేదే. ఈ తాత్విక జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కాస్త అన్వయించుకుంటూ ఉండాలి. ఇది ఏదో కొంపలు అంటుకుపోతాయి సంసారాల్లో అనుకోకూడదు. కాపాడేది ఇదే. ఇది ఉన్నంత మాత్రాన్ని దేన్ని వదులుకోమని కాదు చెప్పడం. అక్కడ ఏ భోగాలు, ఏ సుఖాలు, ఏ ఆత్మీయతలు, ఏ అనుబంధాలు, ఏ కర్తవ్యాలు, ఏ ధర్మ నిర్వహణలు మానవలసిన పని లేదు. జ్ఞాని అయినవాడు వాటన్నిటినీ ఆనందంగా చేస్తాడు. ఎందుకంటే ఎక్కడా పక్షపాతం లేదు, ఇక ఇబ్బందులు లేవు, రాగద్వేషాలు లేవు, ఏది కావాలని లేదు, అన్నీ ఇతరుల కోసమే. కానీ వారు ఎంతకాలం కోరుకుంటారో అంతకాలం జరుగుతాయి, లేకపోతే మానేస్తాయి. ఇది మన కోసం చేస్తున్నాం ఈ పని అంటే దాని పట్ల మనకేదో వెరితాపత్రయాలు, కాంక్షలు, భయాలు ఏవో ఉంటాయి. ఇతరుల కోసం చేస్తున్నామంటే అది చూసుకోవడం వారి పని, మనకేం పని. వద్దంటే మానేస్తాం, ఈ క్షణం మానేస్తాం, మొత్తం ప్రపంచం నుంచి విరమించుకుంటాం. కళ్ళ నుంచి విరమించుకుని మెలకువలోకి వచ్చినట్టే. ఇది గ్రహించాలి. అంతటా కలవు అంటే అర్థం ఏమిటంటే మనం అంతా పరమాత్మ అంతా వ్యాపించాడు. అమ్మాయిని లేని చోట ఎక్కడుందంటాం. మనం వెళ్ళి అక్కడి నుంచి నాకు ఎంతైనానండి ఆ విగ్రహానికి పువ్వు పెడితే కానీ నాకు మరి అంతటా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ ఈ విగ్రహానికి పువ్వు పెడితే కానీ తోచకపోతే పెట్టుకో, 16 పూలు పెట్టుకో, కానీ ఆ విగ్రహం ఒకటే దేవుడు కాదు, అంతా దేవుళ్ళే. అసలు నువ్వు ముందు దేవుడు. ఆ విషయంగా ఆ విగ్రహం దేవుడైతే విగ్రహం ఎదురుగా కూర్చుని పూజ చేస్తున్న మనిషి కూడా దేవుడే. నిర్జీవమైన విగ్రహం దైవత్వాన్ని పొందినప్పుడు సజీవమైన మనిషికి ఉండదండి. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఎలాగా? దేవుడు లాంటి మనుషులు జీవుడైపోతున్నాం, ఇంకా దుర్జీవుడైపోతున్నాం, నిర్జీవుడైపోతున్నాం. ఈ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇందువల్ల సత్వరజస్తమో గుణవశ స్థితి. అసలు ఈ మొత్తం ఈ జీవుడు ఈ క్షర ప్రకృతి ఎందుకు 24 తత్వాలుగా మరి ఈ బాధ పొందుతాడు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అర్ఘధర్మ సంగిత్వము, కొన్ని ధర్మకార్యాలు చేయడం, పుణ్యాలు. మధ్యకర్మతయు, కొన్ని రకాల పాపము పుణ్యము కాకుండా పాపాలు పుణ్యాలు కలిపిన పనులు కొన్ని చేయడం. మధ్యకర్మతయు, ఆ పైన కిల్బిష కృత్యమునుంది కొన్ని పాపాలు కూడా చేయడం. దానివల్ల ఏమవుతుంది? దివ్యత్వ, నరత్వ, గోమృగ ఖగాదిక తిర్య గణేక హీన జంతుత్వములను, దేవతలుగా, మానవులుగా, గోవులుగా, మృగాలుగా, అనేక రకాల తిరియక్ పశుపక్ష్యాదులుగా, ఇంకా అనేక రకాల చీమలు, దోమలు మొదలైన కీటకాలుగా, సుఖంబులును దుఃఖములున్ నరకంబులున్ గను, సుఖపడుతోంది, దుఃఖపడుతోంది, నరకాలన్నీ చూస్తుంది. ఏం చెప్పమంటావు? ఇది ఎత్తిన శరీరాలు. నిజానికి ఇవాళ ఉన్న బంధాల గురించి ఏదో కించిత్తు తేడా రాగానే అయ్యో వాడికి ఎలా అయింది, వీడికి ఎలా అయింది, వాళ్ళతో ఎలాగా, వీళ్ళతో వీళ్ళు మనతో మాట్లాడడం మానేశారు ఎలాగా అన్నాం. మనమే కొంతమందితో మాట్లాడడం మానేయడం, రకరకాల కక్షలు కార్పణ్యాలతో సుదీర్ఘకాలం పెంచుకుంటూ పోయి నానా బాధ పడుతున్నామే. ఈ శరీరం అనేది మనదనుకోబట్టి కదండి వీళ్ళంతా బంధువులు. ఈ శరీరం మనదెలా అయిందండి? ఎన్ని జన్మలెత్తామండి? దిక్పాల తను వెత్తి తిరిపంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు, ధరణీషు తను వెత్తి దాస్యంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు, కేసరి తను వెత్తి కీటంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు, మత్తేహ తను వెత్తి మశకంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను
నీవు సోమయాజులమెన్ని మారులుగాము స్వపచ ఖగకులులమెన్ని మారులుగాము పాము గీములము ఎన్ని మారులుగాము వెండి కంసరిపు భక్తులమొకండే కాముగాని వెండి కంసరిపు భక్తులమొకండే కాముగాని నిందల్మోచి మనంబు కోతపడి ఏ నీరాజన ఘ్రాణతానందం బందియు తత్వవేత్తగను జన్మం బందిడిన్ వందల్ వేలుగ జన్మలెత్తి పరులన్ బాధించి శోధించియున్ నిందల్ మోసి మనంబు కోతపడి ఏ నీరాజన ఘ్రాణతానందం బందియు తత్వవేత్తగను జన్మం బెత్తడిన్ అట్టివాడందన్గోరు నిర్రాజ సత్కృతులు అట్టివాడందన్గోరు నిర్రాజ సత్కృతులు మాయన్ మున్గునే తుంగునే. ఆముక్తమాల్యద నుంచి ఈనాటి కావ్యాల వరకు ఎన్నున్నాయండి. మనం వినడం, తీర్థం పుచ్చుకోవడం, చెవులో పువ్వు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం, బాగా చెప్పారండి అనడం, చెప్పింది వదిలేయడం, ఆయనకి దండం పెట్టేసుకోవడం, వీలైతే ఆయనకు గుడి కట్టేయడం, ఆయన చుట్టూ చేరిపోవడం, గుడుగుడు కొంచెం గుండారాగం, గురువుగారు కూడా చెడిపోవాలి, మనం ఎలాగో బాగుపడం. ఈ చుట్టూ చేరినా చేరనిచ్చినా గురువు శిష్యులు ఇద్దరూ చేరినట్టే. ఆధ్యాత్మిక జ్ఞానానికి మొట్టమొదటి శత్రువు సాంగత్యం. ఇది పురుష సాంగత్యం అయితే ఒక ప్రమాదం, స్త్రీ సాంగత్యం అయితే అనేక ప్రమాదాలు. ఆ సాంగత్యమే మొట్టమొదటి దోషం. ఈ ఒక్క జ్ఞానాన్ని పొందితే ఎవరంటే గురువు కానివాళ్ళు ఎవరు అసలు? క్రతువుల తీర్థయాత్రలను ఎంత అలసట పెట్టేస్తున్నామండి ఈ శరీరాన్ని. భారతంలో భీష్ముడు చెబుతున్నాడు వినండి. క్రతువుల తీర్థయాత్రలను రాత్రియశనముల భూమి శయ్యలన్ వ్రతపరినిష్టలన్ జడలు వల్కలముల్ సతతంబుదాల్చుచున్ జడలు వల్కలముల్ సతతంబుదాల్చుచున్ జడలు వల్కలముల్ వివిధంపు దండముల్ జడలు వల్కలముల్ వివిధంపు దండముల్ సతతముదాల్చుచున్ వపువు సంకటబాటునబెట్టు హాద్యము అచ్యుతము అమలంబు తాను తను చూడక అక్షరము అప్రబుద్ధమై ఓ యజ్ఞాలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, రాత్రియశనముల ఒంటిపూట భోజనాలు చేస్తున్నాం, భూమి మీదే పడుకుంటున్నాం, భూమి చెయ్యాలని వ్రతపరినిష్టలను 100 రకాల వ్రతాలు చేస్తున్నాం, 1,00,000 ఒత్తులు 36 తిత్తులు పెడుతూనే ఉన్నాం. అక్కడ 1,000,000 తిత్తులు 1,00,000 ఒత్తులు పెడుతూనే ఉన్నాం వరుసగా. చేస్తూనే ఉన్నాం, గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నాం, కథలు వింటూనే ఉన్నాం, అక్షతలు వేసుకుంటూనే ఉన్నాం. ఏమి జ్ఞానం పొందాం? జడలు వల్కలం. ఇక సన్యాసుల సంగతి. జడలు ధరించేవాళ్ళు కొందరు, రకరకాల నారచీరలు కట్టుకునేవాళ్ళు కొందరు, తాటి పట్టాలు కట్టుకునేవాళ్ళు కొందరు, కిరు చెప్పులు వేసుకునేవాళ్ళు కొందరు, కర్ర చెప్పులు వేసుకునేవాళ్ళు కొందరు, వివిధంపు దండములు, ఏకదండి, ద్విదండి, త్రిదండి, ఎన్ని దండాలో, వీరికి ఎంతమంది దండాలో. సతతము దాల్చి ఈ వపువు సంకటబాటునప్పుడు అనేక రకాల వేషాలు వేసి అనేక రకాల పనులు చేసి కర్మయోగం పేరు మీద, కర్మకాండ పేరు మీద ఎంత యాతన పెడుతున్నామండి శరీరాన్ని. వపువు సంకటబాటునబెట్టు. ఎవరండి? ఆద్యము అచ్యుతము అమలంబు తను చూడక అక్షరము అప్రబుద్ధమై. ఈ దివ్యమైనటువంటి చివరి వాక్యంలో ఉండేటువంటి తత్వాన్ని, ఉపనిషద్వాక్య తత్వాన్ని 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.